హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపన్య వ్లాగ్స్. గైస్, రేపు వరమహాలక్ష్మి వ్రతం ఉంది కదా, దానికి ఇంట్లో క్లీనింగ్ అంతా అయింది. సో రేపటికి ప్రిపరేషన్ స్టార్ట్ కూడా అయింది. సో దానికోసం కొంచెం చిన్న సెటప్ చేద్దామని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వరలక్ష్మి వ్రతం పెళ్ళైనాక. సో నా సైడ్ నుంచి డెకరేషన్ అంతా చేసి సెటప్ చేసి మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవసరం ఉంది. సో అది తీసుకురానికి వెళ్దాం. ఏమేమి తీసుకుంటానో చూపిస్తాను. సో చలో, లెట్స్ గో. చలో, మార్కెట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేద్దాం. లెట్స్ గో. ఇదే ఫెస్టివ్ వైబ్స్ చూడండి. ఎంత ట్రాఫిక్, ఎంత షాపింగ్, ఫుల్ డిమాండ్ లో ఉన్నారు. ఫ్రూట్ షాప్ వాళ్ళు, ఫ్లవర్ షాప్ వాళ్ళు, అరిటాకులు, సి 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 పూజ సామాన్లు. ఎస్టీ వైబ్స్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇదివ్వండి. సో దండలు అయింది. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వెళ్దాం. సో చూద్దాం, ఫ్రూట్ షాప్ ఇక్కడే ఉంది. లెట్స్ సీ ఎట్లున్నాయి, ఎంత ప్రైస్ లో ఉన్నాయి ఫ్రూట్స్. ఫ్రూట్ షాప్ కి వచ్చినాము. ఇక్కడ ఫుల్ క్రౌడ్, ఫుల్ డిమాండ్ లో ఉన్నారు అందరూ. అటెండ్ చేయడానికి లేదు. పైనాపిల్ అక్కడ ఉంది చూడు. సో పైనాపిల్, బనానా, ఇంకా 5 వెరైటీస్ ఫ్రూట్స్ తీసుకోవాలంట. సో ఇక్కడ ఉన్నాయి వెరైటీస్, చూద్దాము, తీసుకుందాం. కేళమ్మా సీతాఫల్ ఏమంటారు? కస్టర్డ్ యాపిల్. సీతాఫల్, ఆపల్, ఇన్న 3 వెరైటీస్. ఏమ్మా ఇంకా 3 వెరైటీస్? అన్న పొమగ్రానేట్, ఆಮೇಲೆ ఆరెంజ్, ఆಮೇಲೆ చిక్కు. చిక్కు ಬೇಡ, ಗೊತ್ತಿಲ್ಲ. ಚೆನ್ನಾಗರೆ ಸಾಕು. 5 ವೆರೈಟೀಸ್ ಆಯ್ತಲ್ಲ. ಬಾಳೆಹಣ್ಣು ಒಂದು ಚಿಪ್ಕೋಣ. అక్కడ పైనాపిల్ బాగాలేదు. సో ఇక్కడ చూద్దామని వచ్చినాము. ಇದೆ ಇದು ಅರ್ಧ ಕಟ್ಟು ಇದೇ ಕೊಡಿ, ఇదే కొడి. సో గైస్, ఇది ఏలే అడికి అంటారు, అంటే ఆకు ఒక్క తెలుగులో. అಷ್ಟೇ. ಎಷ್ಟು? ಬೇರೆ ಏನಾನ ಬೇಕಾ? ಇಷ್ಟೇ ಸಾಕಾ? ಅದೇ ಬೇರೆ ಏನಾನ ಬೇಕಾ? ಅದೇ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ತಗೋಣ. ತಗೋ ತಗೋ ಅದೊಂದು ತಗೋ ಅಷ್ಟೇ, 2 ಸಾಕು. ಏನೋ ಚಿಕ್ಕದಿಲ್ವಾ? గైస్, నేను షాపింగ్ చేస్తా, నేను మాట్లాడతా, మా ఆయన మోస్తాడు. సో ఇట్ ఇస్ టూ హెవీ. ಇದು ಬೇಕಾ? ಅದೇನು ಬೇಡ, ಇದು ಸಾಕು ತಗೋ. ಅದೇ ಅದು ಬೇಡ, ಅದು ಸಾಕು. ಬಾಳೆಗೊನೆ ಇಲ್ಲೇ ಸಿಕ್ಬಿಡ್ತು, ಇಲ್ಲೇ ತಗೊಂತ ಇರಿ. ಹೂವು ಜೊತೆಗೆ ಬಾಳೆಗೊನೆ. సో గైస్, అంతా ఇప్పుడు పూజ సామాన్లకైతే షాపింగ్ అయింది. ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ కి తీసుకోవాలి. వెళ్దాం. ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ హొస్కోటేలో. ప్రతి దగ్గర ఉంటుంది. ఇప్పుడు హొస్కోటేలో కలకలాడుతుంది.
తులసి పూలు, అరిటాకులు, ఫుల్ రేపు డెకరేషన్ చేయడానికి. మళ్ళీ సాయంత్రం అంటే ఇంకా క్రౌడ్ అయిపోతుంది, అందుకే మేము ఇప్పుడే వచ్చి మధ్యాహ్నం కదా ఎవరు రారు అనుకొని వచ్చినాం, కానీ అట్లేం లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంటికి వచ్చినాము, అంతా తీసుకున్నాము, సామాన్లు కొంచెం హెవీ ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ మళ్ళీ వెళ్ళాలి. సో ఇప్పుడు తీసుకునే సామాన్లు ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ పోదాం, కొంచెం ఎండ కూడా తగ్గినాక. చాలా క్రౌడ్ ఉంది, ఇంకా ఎండ చాలా ఉంది. మా దగ్గర కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి, ఇది మోసి వెళ్ళాలంటే అవ్వదు. అందుకోసం ఇప్పటికైతే ఇంటికి వచ్చినాము, మళ్ళీ సెకండ్ రౌండ్ ఒక 4-5 o'clock వెళ్ళి తీసుకొని రావాలి. ఫ్యాన్ వస్తే ఎంత పీస్గా ఉంటుంది. ఇవి ಬಿಸಿಲು ಗುರು, ಮಧ್ಯಾಹ್ನದ ಹೊತ್ತಿ ಶಾಪಿಂಗ್ಗಳು ಎಲ್ಲ ಆಗಲ್ಲ ಬಿಸಿಲಲ್ಲಿ. ಬಾ ಅಂಗಡಿಗಳವ್ರು ಹೆಂಗೋ ಪಾಪ, ಏನು ಮಾಡೋಕ್ಕ. ಒಂದು ರೌಂಡ್ ಆಗಿದೆ, ಎರಡನೇ ರೌಂಡ್ ಮತ್ತೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತೆ ಮೇಡಮ್. ಹೋಗೋಣ, ತಿಂದ್ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ರೆಸ್ಟ್ ತಗೊಂಡು ಆಮೇಲೆ ಹಂಗೆ ಹೋಗೋಣ. ಹೆವಿ ಬಿಸಿಲು. ಚಲೋ ಬಂದ್ರಿ. ನೋಡಿ ಗೈಸ್ ಹೆಂಗೆ ಹಿಡ್ಕೊಂಡ್ ಬರ್ತಾಳೆ ಬಾಳೆಗೊನೆ ಹೂವನ. ಅಯ್ಯೋ ಫುಲ್ ಕಷ್ಟ ಜೀವಿ ಮೇಡಮ್. ఫుల్ షాపింగ్ ఎలా ಮಾಡ್ಕೊಂಡು లెట్స్ గో ఫర్ రౌండ్ 2 షాపింగ్. సో ఇప్పుడు కొంచెం డెకరేషన్ ఐటమ్స్ చేయడానికి వెళ్తున్నాము. పూజ సామాన్లు, పూజ అవి అంతా, ఫ్లవర్స్, అటాకులు, పూలు అంతా అయిపోయింది. సో ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ చేయడానికి వెళ్దాం. చలో. సో గైస్ చూడండి, ఒక షాప్ వచ్చినాం, చిన్నగా ఉంది కానీ వెరైటీస్ మాత్రం చాలా కనిపిస్తుంది. సో లెట్స్ ట్రై, ఇక్కడ కావాల్సింది దొరుకుతుందా అని. మై గాడ్, చాలా క్రౌడ్ ఉంది, ప్లేసే లేదు లోపల. ಬಾಳೆ ಎಲೆ ಮರ್ತೋಗಿದ್ರಿ, ಸೊ ಬಾಳೆ ಎಲೆ ತಗೊಂಡು ಹೋಗೋಣ. ಹೆವಿ ಕಾಸ್ಟ್ಲಿ ಮಾಡ್ಬಿಟ್ಟವ್ರು ಗೈಸ್. ತೆಂಗಿನಕಾಯಿ ನೋಡಿ, ಅದು 40 ಅಂತೆ, ಇದು 50 ಅಂತೆ, ಅದು 70 ಅಂತೆ. ಒಂದೊಂದೊಂದು ರೇಟ್ ನೋಡಕ್ ಮಾತ್ರ ಎಲ್ಲ ಒಂದೇ ತರ ಇದೆ. ಇರ್ಲಿ. ಬಂದ್ರಿ ಇಲ್ಲಿ ಅಂಗಡಿ ಹತ್ರ ಬಂದ್ಬಿಟ್ಟು ತೆಂಗಿನಕಾಯಿ, ಒಂದು 6 ಬಾಳೆಹಣ್ಣು, ಅರಿಶಿನ ಕುಂಕುಮ, ಆಮೇಲೆ ಒಂದು ದೀಪದ್ದು ಇದು ಬತ್ತಿ ತಗೊಳ್ರಿ. ಟಕ 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 ಅರ್ಜೆಂಟ್ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಇದು ಮಾಡ್ತಾವ್ರಲ್ಲ, ಅರ್ಜೆಂಟ್ ಟಕ 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 ಅಂತ ಕೆಲಸ ಲೆಕ್ಕ ಹಾಕ್ಬಿಟ್ಟು 250 ರೂಪಾಯಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಟೆನ್ಷನ್ ಆಗ್ಬಿಟ್ಟೆ. 250 ಎಷ್ಟಣ್ಣ ತೆಂಗಿನಕಾಯಿ ಅಂದ್ರೆ 40 ಅಂತ, ಹಂಗೆ ಒಂದೊಂದೇ ಲೆಕ್ಕ ಹಾಕಿದ್ರೆ 110 ರೂಪಾಯಿ ಟೋಟಲ್ ಸೇಮ್ ಆಗ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದೆ ನೋಡಿ ಹಂಗೆ. ಸೊ ನೀವು ಅಷ್ಟೇ ತಗೊಂಡೋವಾಗ ಅರ್ಜೆಂಟಲ್ಲಿ ಇದ್ದಾಗ ನೀವು ಒಂದ್ಸತಿ ಲೆಕ್ಕ ಹಾಕೊಳ್ಳಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ 140 ರೂಪಾಯಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕೊಡ್ತಾ ಇದ್ದೆ ನಾನೇನೋ ಇವಾಗ ಲೆಕ್ಕ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ವಿ. బన్నీ ఓణ ఆಯ್ತು. సెకండ్ రౌండ్ వచ్చినాము, ఎప్పుడు పోతున్నాము. 1.5 hours బయటనే అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి రీచ్ అవుతున్నాం, వెళ్ళి ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, రేపు సారీ వేసుకునే ప్లాన్. సో ఫుల్ డే సారీలు ఉండడానికి అవ్వదు, అందుకోసం ఒక కొత్త డ్రెస్ కొందామని వచ్చిన. రండి, కొత్త షాప్ చూద్దాం ఎట్లుంది. దుపట్టా కాటనా? లైట్ కి మించింగ్. యా, how is this? Nice taken this dress. బాగుంది కదా, నాకు నచ్చింది. లైట్ కలర్ నా స్కిన్ కి సూట్ అవుతుంది. సో షాపింగ్ అయింది, డ్రెస్ తీసుకున్నా, కాస్ట్లీ పడ్డది, దట్స్ ఓకే, ఫెస్టివల్. సో రండి ఇంట్లో కలుద్దాం. సో ఇంటికి వచ్చినాం గైస్, సెకండ్ రౌండ్ షాపింగ్ అయిపోయింది. సో ఈ పొట్టలు కూడా వస్తా అన్నారు. సరే హాయ్. సో ఇదని తీసుకొని వచ్చినాము, మళ్ళీ రవ్వ ఉండలు చేద్దాం, రవ్వ లడ్లు చేద్దాం. రండి, చలో చలో, నడి బా.
వంటలు చేస్తున్నాము. నాకు ఒక్కదాని వల్ల కాదని మా అమ్మమ్మ, మా అక్క హెల్ప్ చేస్తున్నారు. సో షీఈ్ మై కో సిస్టర్ నవ్య. షీఈ్ అమ్మమ్మ. పేరు? నా పేరు అలవేల. అలవేల అంతేనా? మంగమ్మ కాదు? అలవేలు మంగమ్మ అంతనే అనుకోబోదు. అచ్చా. నీ వయసు? నా వయసు 68. 68. చూడండి గైస్, 68 ఉండి కూడా ఎంత ఫిట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నది మా అమ్మమ్మ. పనులు మాత్రం టకటకా చేస్తుంది. వాసనలు అయితే అడగొద్దు, షైన్ అయ్యేలాగా వాష్ చేస్తుంది. మా అత్తమ్మ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నారు వాష్ చేయడం, క్లీనింగ్ అంతా. సో ఇట్లనే మాట్లాడుకుంటా లడ్డూలు కూడా కంప్లీట్ అయినాయి. సో రేపు తిని చెప్తాం ఎట్లుంది. ఇది ప్రసాదంకి నైవేద్యం పెట్టనీకి. సో ఇంకా వెరైటీస్ ఏమైనా చేస్తే వీడియో చేసి కలుగుతాం. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. జోష్ కన్ను కొడుతుంది బాయ్ అని ఇట్లా అంట, బాయ్ అంట. సో గైస్, లడ్డూస్ రెడీ. చాలా బాగా కనిపిస్తుంది. రేపు టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుంది. చునికి మాత్రం పర్ఫెక్ట్ లడ్డూలు వచ్చినాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంది. ముగ్గురు డిఫరెంట్ షేప్లో చేస్తున్నారు కాబట్టి. సో లెట్స్ సీ, టేస్ట్ చేద్దాం. A few hours later. సో గైస్, ఇవాళకి షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. రేపటికి ప్రిపరేషన్స్ కూడా అయింది. సో రేపు పొద్దున్నే లేచి పూజలన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇవాళటి వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. రేపటి పూజ అంతా చూపిస్తారు. రేపటి వీడియో బాగుంటుంది. సో రేపు కలుద్దాం. అంతవరకు నమస్కారం, గుడ్ నైట్. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు గుడ్ నైట్.